మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జుట్టు కుదురుగా, ఒత్తుగా, దట్టంగా, షైనింగ్గా పెరగటానికి లేకపోతే తయారవటానికి హెయిర్ సీరమ్ని ఇంట్లో తయారు చేసుకునేటువంటి పద్ధతులు ఇది మనం తెలుసుకుందాం. చూడండి, అందానికి పట్టుకొమ్మ ఏమిటి అంటే జుట్టు. ఈ జుట్టు సంరక్షణ అనేది ఎంత జాగ్రత్తగా చేయాలి, రసాయనాల ప్రభావానికి గురై కుదులను కోల్పోయి ఆ మొదలని నాశనం చేసుకొని నిస్తేజంగా మారి చిట్టినట్టు కనిపించేటువంటి వెంట్రుకలు ఉండేటువంటి ఈ జుట్టు నిజానికి మనకి ఎట్లా కనిపిస్తుందంటే ఒక రోదిస్తున్నటువంటి సంగీతంలాగా అనిపిస్తుంది. అలాగా ట్రాజిక్గా ఈ జుట్టు మారినప్పుడు మనం ప్రకృతి ఒడిలో దాగున్నటువంటి మార్గాల్ని అన్వేషించక తప్పదు. ఆఖరికి మోడర్న్ స్టడీస్ కూడా మనకి ఎన్నో కేసు సంబంధిత ఉత్పత్తుల్ని సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇది ఇవన్నీ కూడా రసాయనాలతో నిండి ఉన్నాయి. కాబట్టి కెమికల్స్ కాకుండా మనం సహజ పదార్థాలను ఉపయోగించి ఈ జుట్టు సంరక్షణ ఎలా చేసుకోవాలి ఇదే మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది ఒక లాంగ్ లాస్టింగ్గా ఈ రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మన కేశాలకు అద్భుతమైన మార్పుని ఇచ్చేటటువంటి శక్తి నిజానికి ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్కే ఉంటుంది. ఆయుర్వేదం మన శరీరానికి, మనసుకి, ఆత్మకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది మన అందానికి, అలాగే ఆరోగ్యానికి కూడా ఒక సహజమైన పరిష్కారాలను చూపిస్తుంది. ప్రకృతిలో లభించేటటువంటి మూలికలను ఉపయోగిస్తూ వాటి శక్తిని ఉపయోగించుకుంటూ మనం ఈ ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవచ్చు. ఆఖరికి మోడర్న్ స్టడీస్ కూడా ఈ పురాతన కాలం నాటి ఈ ఆయుర్వేద సిద్ధాంతాలను బలపరుస్తున్నాయి. కేశ సంరక్షణలో ప్రధాన భాగం ఏమిటి అంటే పోషకాలను అందించడం. కాబట్టి ఆయుర్వేదం మాడు పోషణకి అంటే నరిష్మెంట్కి సహాయపడితే ఈ మోడర్న్ స్టడీస్ ఏం చేస్తున్నాయంటే ఆ సీరం రూపంలో దీన్ని అందించడానికి ట్రై చేస్తున్నాయి. కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఏమిటంటే ఆయుర్వేదం సహజమైంది, ఈ మోడర్న్ సీరమ్స్ ఏమో కెమికల్స్తో తయారవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏ ప్రయోజనాన్ని అయితే ఆశించి ఈ సీరమ్స్ తయారు చేస్తున్నారో మళ్ళీ వాటి వల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి హెయిర్ ఆయిల్స్నే సీరంలాగా ఎలా తయారు చేసుకోవాలి ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే జుట్టు సీరం, అసలు ఈ పదం వింటూ ఉన్నారు కదా. హెయిర్ ఆయిల్, జుట్టుకి సంబంధించినటువంటి సీరం, హెయిర్ సీరమ్స్, ఈ రెండిటికి తేడా ఏమిటి, ఏది బెస్ట్, ఇది ముందు మనం టెక్నికల్గా తెలుసుకోవాలి. చూడండి, జుట్టు మీద శ్రద్ధ తీసుకునే వాళ్ళకి హెయిర్ ఆయిల్ అలాగే హెయిర్ సీరం ఈ రెండు పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే వీటిలో ఏది ఎప్పుడు వాడాలి, రెండింటి మధ్య తేడా ఏమిటి ఇది ముందు తెలుసుకుందాం. ఒకటి నిర్మాణం కానీ మందం కానీ, అంటే కాంపోజిషన్, టెక్స్చర్ కనుక చూస్తే ముందు హెయిర్ సీరం మనం కనుక కన్సిడర్ చేస్తే ఇవి ఎక్కువగా సిలికాన్ ఆధారంగా తయారవుతాయి. ఇవి తేలిగ్గా ఉంటాయి. అలాగే జుట్టు ఆ పోగుల తాలూకా పైపొరను మాత్రమే కప్పు ఉంచుతాయి. వీటి వల్ల వెంటనే జుట్టు మెరుస్తూ మృదువుగా కనిపించడమే. అయితే హెయిర్ ఆయిల్ ఏం పనిచేస్తుంది అంటే ఇవి సహజంగా కాస్త మందంగా ఉంటాయి. వీటిలలో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇవి జుట్టు లోపల దాకా, తల చర్మం దాకా చొచ్చుకుపోయి దీర్ఘకాలంగా మేలు చేస్తాయి. ఇది రెండింటికి తేడా. అలాగే ఇక ఉద్దేశం కానీ పనితీరు కానీ రెండింటిని మనం పోల్చినప్పుడు పర్పస్, ఫంక్షను, జుట్టు సీరం మెయిన్ పర్పస్ ఏమిటి, ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా స్టైలింగ్ కోసం వాడతారు. అంటే ఏదైనా పార్టీ ఉందనుకోండి, అప్పటికప్పుడు స్టైలింగ్ కోసం వాడతారు. జుట్టు చిక్కులుని పోగొట్టడానికి కానీ, లేకపోతే మెరుపుని తీసుకురావడానికి కానీ, లేకపోతే వేడి నుంచి, కాలుష్యం నుంచి కాపాడటానికి కానీ, జుట్టు సులభంగా అడ్జస్ట్ అయ్యేలాగా, సర్దుబాటు అయ్యేలాగా చేయడానికి కానీ ఈ సీరంను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి స్పాట్లో ప్రయోజనాలని అందించినట్టుగా కనపడతాయి, కానీ లోపల నుంచి పోషణని ఇవ్వవు. అదే హెయిర్ ఆయిల్ అనుకోండి, ఈ నూనెల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ ఇవ్వటం. కాబట్టి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా ఆ చిట్లిపోవటం అనే దాన్ని తగ్గించడం, అలాగే ఆ మూలాలు బలంగా తయారు చేయటం, తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం, ఇవి హెయిర్ ఆయిల్స్ లక్ష్యం. కాబట్టి ఆ నూనె లోపల నుంచి తేమను అందిస్తుంది, హైడ్రేట్ చేసి లాంగ్ టర్మ్ ఫలితాలని మీకు చూపిస్తుంది. ఇక వాడే పద్ధతిలో కూడా రెండింటికి తేడా ఉంది, అప్లికేషన్ మెథడ్స్లో కూడా. ఉదాహరణకు సీరం తీసుకున్నారనుకోండి, మామూలుగా జుట్టును వాష్ చేసుకున్న తర్వాత కొంచెం తడిగా ఉన్నప్పుడు కానీ, లేదా పూర్తిగా ఆరిపోయిన తర్వాత కానీ ఈ సీరంను వాడతారు. ఆ జుట్టు మధ్య భాగం నుంచి చివరి దాకా మాత్రమే రాస్తారు, మాడికి రాయరు. అంటే స్టైలింగ్ కోసం వాడతారు కాబట్టి దీన్ని కడగాల్సిన అవసరం ఉండదు మామూలుగా. అదే హెయిర్ ఆయిల్ అనుకోండి, దీన్ని మామూలుగా జుట్టు కడగటానికి ముందు, అంటే హెయిర్ వాష్కి ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటారు, ఇది తేడా. అలాగే తల చర్మానికి బాగా మసాజ్ చేసి కొంత టైము కానీ, లేదా రాత్రంతా ఉంచి కానీ తర్వాత షాంపూ తోటి వాష్ చేసుకుంటారు. ఇది హెయిర్ ఆయిల్స్ రాయటం అనేది నిజానికి ఒక ట్రీట్మెంట్ లాంటిది. ఇది రెండిటికి తేడా. ఇక్కడ అతి ముఖ్యమైన ఏంటంటే రిజల్ట్స్ గురించి మీకు చెప్పాలి. అంటే మనం హెయిర్ ఆయిల్స్ని ఉపయోగిస్తూ సీరంలా తయారు చేసుకుంటున్నాం. వీటి రిజల్ట్స్ మీకు తెలియాలి. చూడండి, సీరం తక్షణమే ఆ మెరుపుని, మృదుత్వాన్ని, అలాగే వేడి నుంచి రక్షణని, బౌన్సింగ్గా ఉండేటటువంటి వీటిని, ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. జుట్టు జిడ్డుగా కనిపించకుండా త్వరగా సెట్ అవ్వాలనుకునే వాళ్ళకి మామూలుగా ఈ సీరం రికమెండెడ్.
అయితే హెయిర్ ఆయిల్ అనుకోండి, ఇది నెమ్మదిగా పనిచేస్తుంది. దీన్ని నిరంతరం రెగ్యులర్గా వాడుతుంటే జుట్టు లోతుగా దీనికి పోషణ అందుతుంది జుట్టుకి. అలాగే జుట్టు రిపేర్ కూడా అవుతుంది. ఆ తల చర్మం హైడ్రేట్ అవుతుంది. దీని ఫలితాలేమో హెయిర్ ఆయిల్వి దీర్ఘకాలం పాటు ఉంటాయి. కాబట్టి ఇది బేసిక్గా తేడా. అంటే మీరు తక్షణమే స్టైలింగు మెరుపు కోసం చూస్తున్నట్టయితే సీరం వాడండి. అదే జుట్టు ఆరోగ్యం జుట్టు తాలూకు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, మూలాలు బలంగా తయారవ్వాలనుకున్నా, లోతైన పోషణ ఇవ్వాలనుకున్నా హెయిర్ ఆయిల్ని ఎంచుకోండి. కాబట్టి నిజానికి రెండు వేరు ప్రయోజనాలు. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే హెయిర్ ఆయిల్స్నే సీరం లాగా మార్చి ఎలా వాడచ్చు అనేది. ప్రకృతి ఒడిలో పుట్టినటువంటి కేశ సంరక్షణ ఈ నూనెల గురించి మనం తెలుసుకోబోతున్నాం. హెయిర్ సీరం అనేటటువంటి నూనె ఒక సులభమైనటువంటి పరిష్కారం. ఇది జుట్టు చిక్కుబడకుండా చేయటమే కాదు, అది పట్టుకుచ్చులాగా మెరిసేలాగా చేస్తుంది. కానీ మనం మామూలుగా షాపుల నుంచి కొన్ని తెచ్చుకునేటువంటి సీరమ్స్ కొన్నిసార్లు ఆ రసాయన పదార్థాలతో నిండి ఉంటాయి కాబట్టి ఏదో మొదటి రోజు మెరిసినట్టుగా అనిపిస్తుంది, కానీ తర్వాత జుట్టు ఎండిపోయినట్టుగా, చెవులు చిట్టిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ఈ కేశ సంబంధ సమస్యలకు, కేశాల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రశాంతమైన జీవనాన్ని, సరైన ఆహారాన్ని, ఇంకా ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవటం లాంటి కొన్ని స్ట్రాటజీస్ని రికమెండ్ చేస్తుంది. ఇందుకు చక్కటి మార్గం ఏంటంటే, ఒకటి కేశాలకి నూనె పూయటం. ఇప్పుడు మనం సహజమైనటువంటి కేశ తైలాలను ఉపయోగించి ఒక అద్భుతమైనటువంటి సీరంని తయారు చేసుకునేటువంటి పద్ధతిని తెలుసుకుందాం. ఈ సీరం పూర్తిగా ప్రకృతి సిద్ధమైంది, జుట్టుని ఆరోగ్యంగా సహజసిద్ధంగా మెరిసేలాగా చేస్తుంది. సరే, మరి ఏ నూనెల మిశ్రమాలు మీకు అవసరం ఇది తెలుసుకుందాం. ఈ నూనె తాలూకు మిక్చర్ అనేది దీన్ని తయారు చేసుకోవడానికి 100 మిల్లీలీటర్ల అవిసె గింజల నూనెకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున అవకాడో నూనె, అంటే 2 టేబుల్ స్పూన్ల అవకాడో నూనె, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆముదం కలపాలి. అంటే 100 మిల్లీలీటర్ల అవిసె గింజల నూనె, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ అవకాడో ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆముదం. ఈ పైన అన్నిటినీ మీకు కావాలనుకుంటే దీనికి ఏదైనా ఒక సుగంధ తైలాన్ని, ఎసెన్షియల్ ఆయిల్ని ఒక 1/2 స్పూన్ దీనికి కలుపుకోవచ్చు. ప్రతి జుట్టు రకాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన సుగంధ తైలం మీరు వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ బేస్ అవే, కానీ చివరిలో ఈ అరోమాటిక్ ఆయిల్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ వాడాలనుకున్నప్పుడు మీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఉదాహరణకి డ్రై హెయిర్ అనుకోండి, పెప్పర్మెంట్ ఆయిల్ని వాడచ్చు. అదే సాధారణ జుట్టు అనుకోండి, నార్మల్ హెయిర్, అప్పుడు లావెండర్ కానీ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ వాడచ్చు. అలాగే త్వరగా జిడ్డుగా మారే జుట్టు అనుకోండి, అప్పుడు ఆయిల్ హెయిర్ ఉందనుకోండి, అప్పుడు నిమ్మ నూనె కానీ లేకపోతే చామంతి తాలూకు ఆ సుగంధ నూనె ఎసెన్షియల్ ఆయిల్ కానీ వాడుకోవచ్చు. ఇది సుగంధం కోసం. ఈ నూనెలు జుట్టుకు సరైనటువంటి పోషణ కూడా అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా కేశాలు మన శరీరంలో వాతపిత్త కఫ దోషాల సమతుల్యత మీద ఆధారపడి ఉంటాయి. జుట్టు మీకు పొడిగా ఉందనుకోండి, పొడి జుట్టు అనేది ఏమిటి అంటే వాత దోషం పెరిగినప్పుడు వస్తుంది. అలాగే జిడ్డు జుట్టు అనుకోండి, కఫదోషం పెరిగినప్పుడు వస్తుంది. అలాగే ఫాస్ట్గా ఊడిపోయే జుట్టు ఉందనుకోండి, అది పిత్తదోషం పెరిగినప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దోషాలను కూడా అడ్రస్ చేయడం అవసరం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నూనెల తాలూకు మిశ్రమం దోషాలను సమతుల్యం చేస్తూ కేశాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నూనెల మిశ్రమాన్ని ఒక చిన్న స్ప్రే బాటిల్లో పోసుకొని, మీకు నావెల్టీ షాపులో దొరుకుతాయి స్ప్రే బాటిల్స్, వాటిలో పోసుకొని తలస్నానం చేసి జుట్టు నుంచి నీరు పూర్తిగా కారడం ఆగిపోయిన తర్వాత ఈ నూనెని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా హెయిర్ ఆయిల్ తలస్నానానికి ముందు వాడతాం కదా, దీన్ని తలస్నానం చేసిన తర్వాత వాడాలి. అందుకే చాలా లైట్గా ధూమెరుగ్గా వాడాలి. ఉపయోగించే ముందు శేషాన్ని బాగా ఊపి షేక్ చేసి అప్పుడు వాడాలి. అవసరం తీరిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లని ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెల ప్రాముఖ్యతని మీరు తెలుసుకోవాలి. ఈ మిశ్రమంలో మనం వాడుతున్నటువంటి ఈ నూనెలు దేనికదే ఒక ప్రత్యేకమైన గుణాలని కలిగి ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా అవకాడో నూనె గురించి తెలుసుకోవాలి. ఈ నూనెలో విటమిన్స్ ఉంటాయి బేసిక్గా. అంటే వైటమిన్ ఏ, B1, B2, B5, ఇలాగే ఆఖరికి డి కూడా మీకు సప్లై అవుతుంది, ఈ కూడా ఉంటుంది. అలాగే కొన్ని ఖనిజాలు ఉంటాయి, ఉదాహరణకు అవసరమైనటువంటి కొన్ని ఖనిజాలు, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ పుష్కలంగా దీంట్లో అవకాడాల్లో ఉంటాయి. ఈ పోషకాలు ఏం చేస్తాయి? జుట్టుకి కావాల్సిన తేమను అందిస్తూ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇక ఆముదం అతి ముఖ్యమైనది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది వెంట్రుకలను మెరిసేలాగే చేయటమే కాదు, మాడికి అవసరమైన తేమని కూడా ఇస్తుంది. ఆముదంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు నిరోధక తత్వం ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా నిరోధక గుణం కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఈ లక్షణాలు చుండుని అంటే డాండ్రఫ్ని దూరం చేస్తాయి, జుట్టు కుదులని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక అవిసె గింజల నూనె అతి ముఖ్యమైనది. ఈ నూనెలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి పుష్కలంగా. ఇది జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది, అలాగే జుట్టు చిట్లకుండా కూడా రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 నూనెలు కలగలిపి మీరు ఉపయోగించారనుకోండి, వీటి గుణాలు మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. జుట్టు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవి క్రియేట్ చేస్తాయి.
ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మన ఆరోగ్యాన్ని, అందాన్ని సంరక్షించుకోవడానికి ప్రకృతిలో లభించే పరిష్కారాలను ఉపయోగించుకోవడం అనేది ఎంతో మంచి పద్ధతి. మన శరీరం ఈ ప్రకృతిలో ఒక భాగమే కదా. కాబట్టి ఆ ఆర్టిఫిషియల్గా కృత్రిమైనటువంటి వాటికి బదులుగా సహజమైనటువంటి వాటిని ఉపయోగించాలనుకోండి, ఆరోగ్యకరమైన జీవితానికి ఇది దారి చూపిస్తాయి. ఈ విశ్వపు రహస్యాలన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో మనకి దాగున్నాయి. కేవలం వాటిని మనం ఐడెంటిఫై చేయాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకొని వాడుకోవాలి, ఇంతే. మన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఈ సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణంలాగా మారుతుంది. అంటే ఇది కేవలం కేశ సంరక్షణ గురించే కాదు, మన జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవటానికి ఒక ప్రతీక ఇది. మన కేశాలను జాగ్రత్తగా చూసుకోవటం, మన ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం, కేశాలు అలాగే ఈ ఆరోగ్యానికి కూడా రెండింటికి కూడా అవసరం. అందుకే జుట్టుని జాగ్రత్తగా చూసుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.